నిజంగా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే నిజంగా మెస్మరైజ్ గా అనిపించింది అన్నయ్య. అసలు ఈ ఫోటోలన్నీ ఎప్పుడు కలెక్ట్ చేసావమ్మా? ఆయన బర్త్డే గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని ముందు నుంచే ప్లాన్ లో ఉన్నాను బామ్మగారు. అసలు ఈ విషయం మాకు కూడా చెప్పలేదు కదమ్మా. నువ్వేదో కేక్ తయారు చేస్తున్నావు అనుకున్నావు అంతే. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఓ అంటే ఈ విషయం నీకు కూడా తెలుసు అన్నమాట. థ్యాంక్ యూ పల్లవి. ఈరోజు నువ్వు సెలబ్రేట్ చేసిన ఈ బర్త్డేనే నా నిజమైన బర్త్డే. సరేరా, ఇక వెళ్ళి పడుకో. రేపైతే పార్టీ ఉంది, ధూమ్ ధామ్ గా చేద్దాం. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన్ని పిలిచి 2 డ్రెస్లు చూపిద్దాం. ఏ డ్రెస్ ఎవరు తెచ్చారో చెప్పొద్దు. అప్పుడు ఎవరు ఏ డ్రెస్ తెచ్చారో తెలియదు కాబట్టి ఏదైనా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోరా అంటే వాడి మనసుకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడు. మమ్మీ, నువ్వు తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నీ టేస్ట్ కు తగ్గట్టుగా, నీ స్టైల్ కు తగ్గట్టుగా వాడున్నట్టు. అలా కాదని వదిన తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వదినంటే మనసులో ప్రేమ ఉన్నట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నీ కొడుకు మీద నమ్మకం లేదా? నీ ప్రేమ మీద నమ్మకం లేదా? దీని వారకం చూస్తుంటే దీని మీద దీనికి డౌట్ ఉన్నట్టుందమ్మా. పోనీ వదిలేద్దామా? సర్లేండి మావయ్య, అలా అయితే వదిలేద్దాం. ఆగండి. మీరేమీ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా కొడుకేంటో నాకు తెలుసు, వాడి మనసేంటో నాకు తెలుసు. పిలవండి వాణ్ణి, మీకు కూడా అర్థమవుతుంది. అవును, ఖచ్చితంగా చరణ్ ఆంటీ తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారు. ఆ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదు, అన్నయ్య. అరే అన్నయ్య, అన్నయ్య. ఏంటి అందరూ అలా చూస్తున్నారు నన్ను? ఏం లేదు నాన్నా, ఈరోజు నీ బర్త్డే కదా, 2 డ్రెస్సులు తెప్పించాం. ఇందులో ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేయి. ఓ 2 డ్రెస్సులు తెప్పించారా? ఎవరు తెప్పించారు? ఎవరు తెప్పిస్తే నీకెందుకురా? ఈ 2 డ్రెస్సుల్లో నీకేది బాగా నచ్చిందో ఆ డ్రెస్ సెలెక్ట్ చెయ్యి. ఈ రోజంతా ఆ డ్రెస్ లోనే ఉండాలి నువ్వు. నాన్నా, ఈ డ్రెస్ నీకు నచ్చింది కదా? ఈ కలర్ నీకు చాలా బాగుంటుందిరా. కలర్ బాగుంది గానమ్మా. నానమ్మా ఇది పట్టుకో. ఇదైతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మమ్మీ.
రేయ్ అనిపించడం కాదురా, ఆ రెండిట్లో నీకేది నచ్చింది? ఫైనల్ గా నువ్వు ఏ సెలెక్ట్ చేస్తున్నావో చెప్పు. ఫైనల్ గా అంటే ఇదే బాగా నచ్చింది నాన్న. ఏమి ఇప్పుడేమంటావు? ఇప్పటి వరకు తొలి ప్రేమ, నా కొడుక్కి నాకు వేవ్ లెంతే కలుస్తుంది, నేను తెచ్చిన డ్రెస్సే సెలెక్ట్ చేసుకుంటాడు, ఎన్ని డైలాగులు చెప్పారు. చూసారా, ఫైనల్ గా అన్నయ్యకి వదినంటేనే ఇష్టం. అందుకే వదిన తెచ్చిన డ్రెస్సే సెలెక్ట్ చేసుకున్నాడు. అయ్యో ఊరుకో చంటి, సిగ్గేస్తుంది. ఆయన నన్ను ప్రేమించకుండా ఇంకెవరిని ప్రేమిస్తారు? అవునమ్మా, ఆ డ్రెస్ సెలక్షన్ తో తెలిసిపోయిందిగా వీడికి నువ్వంటే పిచ్చి ప్రేమని. హే ఆగండి, అసలేం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? ఏం లేదన్నయ్య, నిన్ను పిలిచే ముందు ఈ డ్రెస్సుల గురించి చిన్న సీన్ జరిగింది. నేననేదే ఉంది, మీరందరూ అంటున్నారు కదా మా ఆయన వాళ్ళ అమ్మగారు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారు, ఆవిడికి ఆయనకి వేవ్ లెంత్ సింక్ అవుతుంది అని. అది మీ నమ్మకం, కానీ నేను తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారని నా నమ్మకం. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన్ని పిలిచి 2 డ్రెస్లు చూపిద్దాం. ఏ డ్రెస్ ఎవరు తెచ్చారో చెప్పొద్దు.